నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భువన్స్ శాలరీ వాస్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 16% అండ్ సబ్సిక్వెంట్లీ ఇంక్రీజ్డ్ బై 25%. ఫైండ్ ద నెట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ హిస్ శాలరీ. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే భువన్స్ యొక్క శాలరీ అనేది ఫస్ట్ 16% డిక్రీజ్ అవుతుందంట, నెక్స్ట్ 25% ఇంక్రీజ్ అనేది జరుగుతుందంట. అయితే ఓవరాల్గా అతని యొక్క శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఒకవేళ ఇంక్రీజ్ అయినట్లయితే పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఒకవేళ డిక్రీజ్ అయినట్లయితే పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ని మనం పర్సంటేజ్ని ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు, అదేవిధంగా రేషియోని ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు, అదేవిధంగా ఫార్ములాని ఉపయోగించి కూడా సాల్వ్ చేయొచ్చు. అది ఎలానో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే భువన్స్ యొక్క శాలరీ అనేది 100 అని అనుకున్నట్లయితే ఫస్ట్ ఏమవుతుందంట 16% డిక్రీజ్ అనేది జరుగుతుందంట. సో 16% 100లో 16% క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి 16 అనేది వస్తుంది. డిక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి మైనస్ అనేది తీసుకుంటాం. 100 ఉండాల్సింది 16 డిక్రీజ్ అయితే అప్పుడు ఎంత అవుతుంది 84 అనేది అవుతుంది. నెక్స్ట్ అతని యొక్క శాలరీ అనేది 25% ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 25% అనేది 100 మీద క్యాలిక్యులేట్ చేయకూడదు. ప్రజెంట్ ఇప్పుడు అతని యొక్క శాలరీ ఎంత అవుతుందంటే 84 అనేది అవుతుంది. ఇప్పుడు 25% అనేది ఈ 84లో క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 84లో 25% వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎంత వస్తుందంటే 21 అనేది వస్తుంది. 84లో 25% క్యాలిక్యులేట్ చేస్తే మనకి 21 అనేది వస్తుంది. ఇప్పుడు ఇంక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి మనం ఈ 21ని 84కి యాడ్ చేయాలి. యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 105 అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఇనిషియల్గా అతని యొక్క శాలరీ 100 రూపీస్ అయితే ఇప్పుడు ఏమవుతుంది ఫస్ట్ 16% డిక్రీజ్ అయ్యి నెక్స్ట్ 25% ఇంక్రీజ్ అయిన తర్వాత అతని యొక్క శాలరీ అనేది ఏమైంది 100 ఉండాల్సింది 105 అయింది. ఎంత అయింది 100 ఉండాల్సింది 105 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 5 అనేది ఇంక్రీజ్ అయింది. అంటే పర్సంటేజ్ రూపంలో ఎంత ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నాడు. 100 అనే నెంబర్లో మనం 20% ఎంత అంటే 20 అనే అవుతుంది. 100 అనే నెంబర్లో 50% ఎంత అంటే 50 అనే అవుతుంది. అదేవిధంగా 100 మీద 5 అనేది ఎంత శాతం అంటే 5% అవుతుంది. సో ఆ ఫార్మాట్లో మనం ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందంటే 5% ఇంక్రీజ్ అవుతుంది అనేసి మనం చెప్పచ్చు. సో ఆ విధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 5% అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది నార్మల్గా చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇదే క్వశ్చన్ని మనం రేషియోని ఉపయోగించి చేసినట్లయితే అది ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను ప్రీవియస్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్సే. అవి మనం కలెక్ట్ చేసి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇదే క్వశ్చన్ని మనం రేషియోని ఉపయోగించి ఏ విధంగా చేయాలి. సో ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే 16% డిక్రీజ్ అయింది అని చెప్తున్నారు. 16% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే 16% మీనింగ్ ఏంటంటే బై 100. సో ఇక్కడ 4 టేబుల్ తోటి 16 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్, ఇక్కడ 100 అనేది 4 టేబుల్ తోటి 25 టైమ్స్ క్యాన్సిల్. సో ఇక్కడ చూసినట్లయితే 4/25 అనేది ఈ 16% యొక్క ఫ్రాక్షనల్ వాల్యూ. అంటే ఇక్కడ డిక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి మైనస్ అనేది తీసుకుంటాం. అంటే ఇనిషియల్గా అతని యొక్క శాలరీ 25 పార్ట్స్ ఉంది. నెక్స్ట్ ఏమైందంటే 4 పార్ట్స్ అనేది డిక్రీజ్ అయింది. పర్సంటేజ్ రూపంలో 16% అని డిక్రీజ్ అయిందని చెప్తున్నారు. 25 ఉండాల్సింది 4 డిక్రీజ్ అయితే ఏమవుతుంది 21 అనేది అవుతుంది. నెక్స్ట్ అతని యొక్క శాలరీ అనేది ఏమవుతుందంటే 25% ఇంక్రీజ్ అవుతుంది అనేసి చెప్తున్నారు. సో 25% యొక్క ఫ్రాక్షనల్ వాల్యూ ఎంత అంటే 1/4 అనేది వస్తుంది. ఇంక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి ప్లస్ తీసుకుంటాం, డిక్రీజ్ అని చెప్పినట్లయితే మైనస్ తీసుకుంటాం. అంటే ఇనిషియల్గా అతని యొక్క శాలరీ ఎంత ఉందంటే 4 పార్ట్స్ అనేది ఉంది. నెక్స్ట్ 25% ఇంక్రీజ్ అవ్వడం వల్ల అంటే పార్ట్స్ రూపంలో 1 పార్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 4 ఉండాల్సింది ఏమవుతుంది 5 అనేది అవుతుంది. అయితే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 25 × 4 చేస్తే మనకి 100 అనేది వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 21 × 5 చేస్తే మనకి 105 అనేది వస్తుంది. అంటే ఇక్కడ చూసినట్లయితే 100 ఉండాల్సింది ఏమైంది 105 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 5 అనేది ఇంక్రీజ్ అయింది. 5 అనేది దేని మీద ఇంక్రీజ్ అయిందంటే 100 మీద ఇంక్రీజ్ అయింది. సో 5 అనేది 100లో ఎంత శాతం అంటే 5% వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 5%. సేమ్ అదేవిధంగా ఇదే క్వశ్చన్ని మనం ఫార్ములాని ఉపయోగించి కూడా చేయొచ్చు. అది ఎలానో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా మీకు ఐడియా ఉండిండొచ్చు. సో ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటంటే A+B + AB/100. సో ఈ ఫార్ములాని ఉపయోగించి మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డిక్రీజ్ అని చెప్పినట్లయితే మైనస్ సైన్తో రిప్రజెంట్ చేయాలి, ఇంక్రీజ్ అని చెప్పినట్లయితే ప్లస్ సైన్తో రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏమని చెప్తున్నారంటే 16% డిక్రీజ్ అని చెప్తున్నారు. సో 16 డిక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి మైనస్ తీసుకుంటున్నాం. సెకండ్ ఏమని చెప్తున్నారు
25% ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. కాబట్టి ఇంక్రీజ్ అని చెప్పినప్పుడు ప్లస్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మైనస్ ఇంటూ ప్లస్ చేసినట్లయితే మనకి మైనస్ అనేది వస్తుంది. 16 ఇంటూ 25 బై 100. సో ఇక్కడ ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 100 అనేది 25లో 4 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 16 అనేది 4లో 4 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది -4, ఈ వాల్యూ ఎంత వస్తుందంటే -4 వస్తుంది. ఇక్కడ -16 ప్లస్ -4 ఎంత అంటే -20 అనేది వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ +25 అనేది ఉంది. సో 25లోంచి 20ని సబ్ట్రాక్ట్ చేసి మనకి ఎంత వస్తుందంటే 5. అంటే ఇక్కడ ఓవరాల్గా పర్సంటేజ్ అనేది ఉంటుంది కాబట్టి పర్సంటేజ్. ఇక్కడ లాస్ట్లో ప్లస్ సింబల్ వచ్చినట్లయితే ఇంక్రీజ్ అనేది జరిగినట్లు, ఒకవేళ మైనస్ సింబల్ వచ్చినట్లయితే డిక్రీజ్ అనేది జరిగినట్లు. ఓవరాల్గా ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ జరుగుతుంది. సో ఈ విధంగా మనం రేషియోను ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు, అదేవిధంగా పర్సంటేజ్ని ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చారు కాబట్టి a + b + ab/100 అని ఉపయోగించి సాల్వ్ చేసాం. అదే ఒకవేళ 3 వాల్యూస్ ఇస్తే మనకి ఈ ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా అనేది యూజ్ అవ్వదు. అప్పుడు ఎలా చేయాలి? అప్పుడు మనం రేషియోలో చేసుకున్నట్లయితే లేదా 100 అని చేసుకున్నట్లయితే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది సింపుల్గా వస్తాయి. ఒకవేళ అలా 3 వాల్యూస్ వస్తే ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారు? ద ప్రాఫిట్ ఆఫ్ ఏ కంపెనీ ఇంక్రీజ్డ్ బై 10% ఫ్రమ్ ఏప్రిల్ టు మే, దెన్ ఇట్ డిక్రీజ్డ్ బై 20% ఫ్రమ్ మే టు జూన్ అండ్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 50% ఫ్రమ్ జూన్ టు జూలై. వాట్ వాజ్ ద పర్సంటేజ్ గ్రోత్ ఇన్ ప్రాఫిట్ ఫ్రమ్ ఏప్రిల్ టు జూలై అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సేమ్ ఇందాక ఏం చేసాం, 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా అనేది ఉపయోగించి చేసాం. సో ఇక్కడ 3 వాల్యూస్ ఇస్తే ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములాని ఉపయోగించి మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేయలేం. అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇటువంటి క్వశ్చన్స్ని రేషియోలో చేసినట్లయితే మనకి ఆన్సర్స్ అనేవి సింపుల్గా వస్తాయి. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఏమని చెప్తున్నారు, 10% ఇంక్రీజ్ అని చెప్తున్నారు. 10% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/10. ఇంక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి ప్లస్ తీసుకుంటాం. అంటే ఇనిషియల్గా 10 పార్ట్స్ ఉంది, పార్ట్స్ రూపంలో 1 పార్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 10 ఉండాల్సింది 1 పార్ట్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందంటే 11 పార్ట్స్ అవుతుంది. ఇది ఫస్ట్. నెక్స్ట్ ఏమవుతుందంటే 20% డిక్రీజ్ అనేది జరుగుతుంది. 20% ఏమవుతుంది, డిక్రీజ్ అనేది జరుగుతుంది. 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/5 అనేది వస్తుంది. అంటే ఇనిషియల్గా 5 పార్ట్స్ ఉంది, డిక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి మైనస్ తీసుకుంటాం. ఇనిషియల్గా 5 పార్ట్స్ ఉంది, పార్ట్స్ రూపంలో 1 పార్ట్ డిక్రీజ్ అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 4 పార్ట్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ అగైన్ ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 50% అనేది ఇంక్రీజ్ అవుతుంది. 50% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/2. ఇంక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి ప్లస్ తీసుకుంటాం. అంటే ఇనిషియల్గా 2 పార్ట్స్ ఉంది, పర్సంటేజ్ రూపంలో 50% అనేది ఇంక్రీజ్ అవుతుంది, పార్ట్స్ రూపంలో 1 పార్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి 2 ఉండాల్సింది 1 పార్ట్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందంటే 3 అనేది అవుతుంది. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే, సో ఇక్కడ ఒకసారి వీటిని మల్టిప్లై చేసినట్లయితే 100 ఇంటూ లేదంటే కనుక 5 ఇంటూ 2 చేసినట్లయితే 10 అనేది వస్తుంది. 10 ఇంటూ 10 చేస్తే 100. నెక్స్ట్ ఇక్కడ 4 ఇంటూ 3 చేస్తే మనకి 12 అనేది వస్తుంది. 12 ఇంటూ 11 చేసినట్లయితే మనకి 132 అనేది వస్తుంది. అంటే 100 ఉండాల్సింది ఏమైందంటే 132 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 100 ఉండాల్సింది ఏమైందంటే 132 అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 32 అనేది ఇంక్రీజ్ అయింది. 32 అనేది దేని మీద ఇంక్రీజ్ అయింది? 100 మీదే. కాబట్టి 100లో ఎంత వాల్యూ 100 మీద మనం ఎంత వాల్యూ కలిగి చేసినా అదే వాల్యూ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది జరిగింది. కాబట్టి పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందంటే 32% అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి 3 వాల్యూస్ ఇస్తే ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ద కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఈజ్ 40% లెస్ దాన్ ది కాస్ట్ ఆఫ్ ఏ టీవీ. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ది వాషింగ్ మిషన్ ఇంక్రీజెస్ బై 18% and that of the TV decreases by 10%, then what is the change in the total cost of 5 washing machines and 2 TVs? సో ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే, టీవీ యొక్క కాస్ట్ ప్రైస్ కన్నా వాషింగ్ మిషన్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 40% తక్కువ అని చెప్తున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 5 వాషింగ్ మిషన్స్ 2 టీవీస్ అనేవి కొనుక్కుంటున్నారు. సో ఈ క్వశ్చన్ని ఏ విధంగా ఒకసారి సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ దాని తర్వాత ఎవరున్నారంటే టీవీ అనేది ఉంది. కాబట్టి టీవీని 100 అని తీసుకున్నట్లయితే వాషింగ్ మిషన్ అనేది ఏమవుతుందంటే టీవీ యొక్క కాస్ట్ ప్రైస్ కన్నా 40% తక్కువ అంటున్నారు. 100లో 40% క్యాలిక్యులేట్ చేస్తే మనకి 40 అనేది వస్తుంది. కాబట్టి 40 తక్కువ అన్నప్పుడు వాషింగ్ మిషన్ యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 60 అనేది అవుతుంది. ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే, ఎన్ని కొనుక్కుంటున్నారు వీళ్ళు? 5 వాషింగ్ మిషన్స్ 2 టీవీస్. అంటే ఒక్కొక్క వాషింగ్ మిషన్ ఎంత అంటే 60 రూపీస్. అప్పుడు 5 వాషింగ్ మిషన్స్ అనేవి ఏమవుతాయి?
5 ఇంటూ 60 చేసినట్లయితే మనకి 300 అనేది వస్తుంది. 2 టీవీస్ తీసుకున్నట్లయితే ఒక్కొక్క టీవీ ఎంత అంటే 100 రూపీస్. అప్పుడు 2 టీవీస్ అనేవి ఏమవుతాయంటే 200 అనేది అవుతుంది. అంటే 5 వాషింగ్ మిషన్స్ 2 టీవీస్ కొనుక్కున్నప్పుడు ఎంతకు వస్తున్నాయి అంటే 500 రూపీస్కి వస్తున్నాయి. ఇప్పుడు ఇలా కాకుండా ఒకవేళ వాషింగ్ మిషన్ అనేది ప్రైస్ అనేది 18% అనేది ఇంక్రీజ్ అవుతుందంట. వాషింగ్ మిషన్ యొక్క ప్రైస్ అనేది 18% ఇంక్రీజ్ అవుతుంది. టీవీ యొక్క ప్రైస్ అనేది 10% డిక్రీజ్ అవుతుందంట. అలా జరిగినప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. వాషింగ్ మిషన్ అనేది ఏమవుతుందంటే 18% ఇంక్రీజ్ అవుతుంది. 18%. సో 18% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ 60 అనే నెంబర్ మీద మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇంక్రీజ్ అవుతుంది కదా, 18% వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 60లో మనకి ఎంత వస్తుందంటే 10.8 అనేది వస్తుంది. అంటే ఇక్కడ 60 ఉండాల్సింది ఏమవుతుందంటే ఇంక్రీజ్ జరుగుతుంది కాబట్టి 70.8 అనేది జరుగుతుంది. నెక్స్ట్ టీవీ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అనేది జరుగుతుంది. 10% డిక్రీజ్. 100లో 10% క్యాలిక్యులేట్ మనకి 10 అనేది వస్తుంది. డిక్రీజ్ అవుతుంది కాబట్టి 100 ఉండాల్సింది కాస్త ఏమైందంటే 90 అనేది ఉంది. ఇప్పుడు సేమ్ అదే 5 వాషింగ్ మిషన్స్ 2 టీవీస్ కొనుక్కున్నట్లయితే 5 వాషింగ్ మిషన్స్ ఒక్కొక్క వాషింగ్ మిషన్ ఎంత అంటే ఇప్పుడు 70.8. ఇప్పుడు అదేవిధంగా 2 టీవీస్ ఒక్కొక్క టీవీ ఎంత అంటే 90. అంటే ఇప్పుడు ఈ 5ని మనం 10/2 అని రాయొచ్చు కదా. ఈ 5ని మనం 10/2 రాసినట్లయితే ఈ డెసిమల్ పాయింట్కిను ఈ 0కిను మీన్స్ 10కిను క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఈ 708/2 చేసినట్లయితే మనకి 354 అనేది వస్తుంది. ప్లస్ ఇక్కడ 2 ఇంటూ 90 చేస్తే మనకి 180 అనేది వస్తుంది. 354 ప్లస్ 180 చేసినట్లయితే మనకి 534 అవుతుంది. అయితే ఇనిషియల్గా ఇదే 5 వాషింగ్ మిషన్స్ 2 టీవీస్ ఎంత ఖర్చు అయిందంటే 500 రూపీస్ అనేది ఖర్చు అయింది. ఇలా ప్రైజెస్ అనేటివి ఇంక్రీజ్ అయినాయి, డిక్రీజ్ అయినాయి. ఆ తర్వాత ఏమైందంటే 534 అనేది జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా? ఒకవేళ ఇంక్రీజ్ అయితే ఎంత ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయితే ఎంత డిక్రీజ్ అయింది, అది పర్సంటేజ్ రూపంలో ఎంత అయింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ ఏమైంది 500 ఉండాల్సింది 534 అయింది. అంటే ఇంక్రీజ్ అనేది జరిగింది. ఎంత ఇంక్రీజ్ అయింది 34 అనేది ఇంక్రీజ్ అయింది. 34 అనేది దేని మీద ఇంక్రీజ్ అయింది 500 మీద ఇంక్రీజ్ అయింది. 34/500 ఇంటూ 100 మనం చేసినట్లయితే మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. ఈ 2 zeros క్యాన్సిల్. సో 34/5 చేసినట్లయితే మనకి 6.8% ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే the price of a bike was increased by 10% and then increased by 8%. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే the price of a bike was increased by 10% and then again increased by 8%. the net percentage increase in the price of the bike is. సో ఈ క్వశ్చన్ని కూడా మనం డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. సో ఇక్కడ మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములాని ఉపయోగించినట్లయితే ఫస్ట్ టైం అవుతుందంట 10% ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. ఇంక్రీజ్ అని చెప్పినట్లయితే ప్లస్ తీసుకుంటామని చెప్పా. నెక్స్ట్ అగైన్ 8% ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అని చెప్పారు కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాం. ప్లస్ ఇంటూ ప్లస్ చేస్తే మనకి ప్లస్ అనేది వస్తుంది. 10 ఇంటూ 8 చేసినట్లయితే బై 100 అనేది ఉంటుంది. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేస్తే 0 క్యాన్సిల్. 8/10 అంటే మనకి 0.8 అనేది వస్తుంది. అంటే ఇక్కడ 10 + 8 ప్లస్ 0.8 చేసినట్లయితే మనకి 18.8%. అంటే ఓవరాల్గా ప్లస్ సింబల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వాజ్ రెడ్యూస్డ్ బై 15% అండ్ ఇట్స్ డైలీ సేల్ ఇంక్రీజ్డ్ బై 25%. ఫైండ్ ద నెట్ పర్సంటేజ్ ఎఫెక్ట్ ఆన్ డైలీ సేల్. సో ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే ఫస్ట్ 15% డిక్రీజ్ అనేది జరుగుతుందంట. నెక్స్ట్ 25% ఇంక్రీజ్ అనేది జరుగుతుందంట. ఈ క్వశ్చన్ని కూడా మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములాని ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు. సో ఒకసారి మనం చేసినట్లయితే ఫస్ట్ టైం అవుతుందంటే 15% డిక్రీజ్ అని చెప్పినట్లయితే మైనస్ తీసుకుంటాం. నెక్స్ట్ 25% ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. ఇంక్రీజ్ అని చెప్పినట్లయితే ప్లస్ తీసుకుంటాం. మైనస్ ఇంటూ ప్లస్ చేసినట్లయితే మనకి మైనస్ అనేది వస్తుంది. 15 ఇంటూ 25/100. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని సింప్లిఫై చేసి మనకి ఎంత వస్తుందంటే 20 + 25 - 15 అన్నప్పుడు ఎంత వస్తుంది +10 అనేది వస్తుంది. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 25 ఇంటూ 15 25 ఇంటూ 10 చేస్తే అంటే ఇక్కడ మనం ఈ 15ని 10 + 5 కింద రాస్తున్నాం. 25 ఇంటూ 10 చేస్తే మనకి 250 అనేది వస్తుంది. 25 ఇంటూ 5 చేస్తే మనకి 125 అనేది వస్తుంది. సో ఇక్కడ వీటిని యాడ్ చేసినట్లయితే మనకి 375 అనేది వస్తుంది. బై 100 అనేది ఉంది కాబట్టి దీని యొక్క వాల్యూ అనేది ఏమవుతుందంటే
3.75 అనేది అవుతుంది. డినామినేటర్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనకి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ దీనికి మైనస్ ఉంది. 10లో నుంచి 3.75ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 6.25% అనేది వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ నెంబర్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 40% and then decreased by 40%. The net change in the number in percentage is. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 40% అనేది ఇంక్రీజ్ అయిందంట, నెక్స్ట్ 40% అనేది డిక్రీజ్ అయిందంట. సో చాలామంది ఈ క్వశ్చన్ చూసి స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏమనుకుంటారంటే 40 ఇంక్రీజ్ అయింది, 40 డిక్రీజ్ అయింది అంటే ఇక్కడ చేంజ్ అనేది ఏం జరగలేదు, నో చేంజ్ అనేసి చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు. కానీ ఇక్కడ మనం ఈ క్వశ్చన్కి చూసినట్లయితే ఫస్ట్ ఏమవుతుంది, 40% అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములాను ఉపయోగించి చేసినట్లయితే ఇంక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి ప్లస్ తీసుకుంటాం, అంటే +40 అనేది అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే డిక్రీజ్ అనేది జరుగుతుంది, 40% డిక్రీజ్ కాబట్టి డిక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి మైనస్ తీసుకుంటాం. ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మనకి మైనస్ అనేది వస్తుంది. 40 ఇంటూ 40/100 చేసినట్లయితే ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్, +40 -40 క్యాన్సిల్, -4 ఇంటూ 4 చేసినట్లయితే 16. అంటే ఇక్కడ 16% డిక్రీజ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మైనస్ రిప్రజెంట్స్ డిక్రీజ్, ఒకవేళ ప్లస్ వచ్చినట్లయితే ఇంక్రీజ్. సో ఈ క్వశ్చన్కి 16% డిక్రీజ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎంత అయితే ఇంక్రీజ్ అయిందో అంతే డిక్రీజ్ అయినట్లయితే మనం డైరెక్ట్గా చేయొచ్చు ఇటువంటి క్వశ్చన్స్ని. సింపుల్గా ఏం చేస్తారంటే ఇలాంటి క్వశ్చన్స్లో ఆల్వేస్ డిక్రీజ్ అనేది జరుగుతుంది, ఆల్వేస్ డిక్రీజ్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ అలాంటప్పుడు x² / 100 చేసినట్లయితే సపోజ్ ఇదే క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ మనకి x వాల్యూ ఎంత అంటే 40, అంటే 40² అంటే 40 ఇంటూ 40/100 చేసినట్లయితే ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్, 4 ఇంటూ 4 చేస్తే 16 అనేది వస్తుంది. ఇటువంటి క్వశ్చన్స్లో ఎంతైతే ఇంక్రీజ్ అయిందో అంతే డిక్రీజ్ అయినప్పుడు x² / 100. సో ఆల్వేస్ డిక్రీజే రిప్రజెంట్ చేస్తాం. ఇదే క్వశ్చన్ మీన్స్ ఇదే ఫార్మేట్ని మనం డిస్కౌంట్స్కి ఉపయోగిస్తాం. అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 2 yearsకి క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ద ప్రైస్ ఆఫ్ ఏ మొబైల్ ఇఫ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 20% and then increased by 10%, the net change in the price will be. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్తున్నారంటే ఫస్ట్ 20% అనేది డిక్రీజ్ అయిందంట, నెక్స్ట్ 10% అనేది ఇంక్రీజ్ అయిందంట. అదే ఓవరాల్గా ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. పర్సంటేజ్ రూపంలో ఎంత ఇంక్రీజ్ అయింది లేదా డిక్రీజ్ అయింది అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ డిక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి మైనస్ తీసుకుంటాం, ఎంత అంట 20. నెక్స్ట్ ఇంక్రీజ్ అని చెప్తున్నారు, ఇంక్రీజ్ అని చెప్పినట్లయితే ప్లస్ తీసుకుంటాం, ఎంత అంట 10. ఓవరాల్ ఏమవుతుందంటే మైనస్ ఇంటూ ప్లస్ చేస్తే మైనస్ అనేది అవుతుంది. 20 ఇంటూ 10/100 చేసినట్లయితే ఈ జీరో క్యాన్సిల్. అంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ అనేది ఎంత వస్తుంది అంటే 2 అనేది వస్తుంది. -2 అంటే ఇక్కడ -10 -20 +10 అనేది ఏమవుతుందంటే -10 అనేది మిగులుతుంది, ఇక్కడ -2 అనేది మిగులుతుంది. ఓవరాల్గా ఏమవుతుందంటే -12 అనేది వస్తుంది. ఇక్కడ మైనస్ రిప్రజెంట్స్ డిక్రీజ్ అనేది జరుగుతుంది, అంటే ఓవరాల్ ఏమవుతుందంటే 12% డిక్రీజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ మ్యాన్స్ వర్కింగ్ అవర్స్ పర్ ఏ డే వర్ ఇంక్రీజ్డ్ బై 35% అండ్ హీస్ వేజెస్ పర్ అవర్ డిక్రీజ్డ్ బై 25%. బై వాట్ పర్సంటేజ్ వర్ హీస్ డైలీ ఎర్నింగ్స్ ఇంక్రీజ్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమో చెప్తున్నా అంటే ఫస్ట్ 35% ఇంక్రీజ్ అనేది జరిగిందంట, నెక్స్ట్ 25% డిక్రీజ్ అనేది జరిగిందంట. అయితే ఓవరాల్గా పర్సంటేజ్ చేంజ్ అనేది ఏమైంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాం. ఈ క్వశ్చన్ని కూడా మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ అనే ఫార్ములాను ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు. అది ఎలానో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ 35% ఇంక్రీజ్ అని చెప్తున్నాం కాబట్టి +35 అనేది తీసుకుంటాం. నెక్స్ట్ 25% డిక్రీజ్ అని చెప్తున్నాం కాబట్టి -25 అనేసి తీసుకుంటాం. ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మనకి మైనస్ అనేది వస్తుంది. 35 ఇంటూ 25/100. దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే మనకి 25 ఇంటూ 3 అంటే ఇక్కడ 35ని మనం 30 + 5 కింద రాసుకోవచ్చు. ఇంటూ 25 చేస్తే 25 ఇంటూ 30 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 750 అనేది వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 25 ఇంటూ 5 చేస్తే మనకి 125 అనేది వస్తుంది. వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 875 అనేది వస్తుంది. అంటే ఇక్కడ /100 అనేది ఉంది కాబట్టి 2 digits తర్వాత డెసిమల్ పాయింట్ ప్లేస్ చేస్తాయి ఏమవుతుంది మనకి 8.75 అనేది అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది, 8.75కి మైనస్ అనేది ఉంది. సో ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 35 - 25 చేస్తే 10 అనేది వస్తుంది. 10 - 8.75 చేసినట్లయితే మనకి 1.25% అనేది వస్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్ అనేది వస్తుంది కాబట్టి ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. సో క్వశ్చన్లో కూడా వాళ్ళు ఇంక్రీజ్ అని అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆన్ ద ఫస్ట్ డే 84,500 పీపుల్ విజిటెడ్ ఏ ట్రేడ్ ఫేర్. ఆన్ ద ఫోర్త్ డే ఏ నెంబర్ రెడ్యూస్డ్ టు 16,900. బై వాట్ పర్సంటేజ్ పీపుల్ రెడ్యూస్డ్ ఆన్ ద ఫోర్త్ డే. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే
ఫస్ట్ డే 84,500 పీపుల్ అనే వాళ్ళు విజిట్ అయ్యారంట. అదే ఫోర్త్ డే వచ్చేసరికి ఏమైందంటే ఈ 84,500 పీపుల్ ఉండాల్సిన వాళ్ళు 16,900 పీపుల్ అయ్యారంట. అంటే ఇక్కడ డిక్రీజ్ అనేది జరిగింది. అదే పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అయింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ డే వచ్చేసరికి ఎంతమంది ఉన్నారంట 84,500 పీపుల్ ఉన్నారంట. అదే ఫోర్త్ డే అయ్యేసరికి ఏమయ్యారంటే వీళ్ళందరూ 16,900 అయ్యారంట. అంటే ఇక్కడ ఎంత డిక్రీజ్ అనేది జరిగింది 67,600 అనేది డిక్రీజ్ అనేది జరిగింది. ఈ 67,600 అనేది దేని మీద డిక్రీజ్ అయిందంటే ఈ 84,500 మీద డిక్రీజ్ అనేది జరిగింది. అయితే ఈ 67,600 అనేది ఈ 84,500లో ఎంత పర్సంటేజో మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 67,600 అనేది ఈ 84,500లో ఎంత శాతమో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఏదైనా ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో చేంజ్ చేయాలంటే ఇంటూ 100 తోటి మల్టిప్లై చేయమని చెప్పిన. అయితే ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే మనకి 80% అనేది ఆన్సర్ అనేది వస్తుంది. సో అది ఎలానో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి 2 zeros క్యాన్సిల్ అనేది జరుగుతుంది. 5 టేబుల్తో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 169 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 5 టేబుల్తో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 20 అనేది వస్తుంది. నెక్స్ట్ 13 టేబుల్తో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 52 టైమ్స్ క్యాన్సిల్. 13 టేబుల్తో 169 అనేది 13 టైమ్స్ క్యాన్సిల్. 52 అనేది 13లో 4 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 4 × 20 చేసినట్లయితే మనకి 80 అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ షాప్ కీపర్ చీట్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 10% వైల్ బయింగ్ యాజ్ వెల్ యాజ్ వైల్ సెల్లింగ్ వైల్ హీ వాస్ ఈవెన్చువల్లీ కాట్ అండ్ పనిష్డ్ ఎట్ వాట్ పర్సెంట్ వాజ్ హీ గెయినింగ్ టిల్ దెన్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ఒక షాప్ కీపర్ అనే పర్సన్ ఉన్నాడు. ఆ షాప్ కీపర్ ఏం చేస్తున్నాడు అంటే అందరినీ చీటింగ్ అనేది చేస్తుంటాడు. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏం చేస్తాడంటే అతను కొనుక్కునేటప్పుడు ఆ షాప్ కీపర్ వేరే పర్సన్ దగ్గర కొనుక్కుంటారు కదా, అతను కొనుక్కునేటప్పుడు 10% చీటింగ్ చేస్తున్నాడు. అతను అమ్మేటప్పుడు కూడా వేరే పర్సన్కి అమ్ముతాడు కదా, అమ్మేటప్పుడు కూడా 10% చీటింగ్ అనేది చేస్తున్నాడు. అంటే ఇక్కడ అతనికి ఆ షాప్ కీపర్కి 2 టైమ్స్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అతను కొనుక్కునేటప్పుడు 10% ప్రాఫిట్ వచ్చేలా చూసుకుంటున్నాడు, అదేవిధంగా అమ్మేటప్పుడు కూడా 10% ప్రాఫిట్ వచ్చేలా చూసుకుంటున్నాడు. ఈ క్వశ్చన్ని కూడా మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములాను ఉపయోగించి చేసినట్లయితే ఓవరాల్గా అతనికి ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి 2 టైమ్స్ కూడా పాజిటివ్ సింబలే తీసుకోవాలి. 2 టైమ్స్ కూడా అతనికి ప్రాఫిటే వస్తుంది. అది ఎలానో మనం చూసినట్లయితే ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఉపయోగించి సాల్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఏమవుతుంది 10% ఇక్కడ అతనికి ప్రాఫిటే కాబట్టి ప్లస్ వస్తుంది. అమ్మేటప్పుడు కూడా 10% ప్రాఫిట్కి అమ్ముతాడు కాబట్టి అగైన్ ప్లస్ ఇంటూ ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ప్లస్ అనేది వస్తుంది. 10 × 10 చేస్తే 100 అనేది వస్తుంది. బై 100 అనేది ఉంటుంది కాబట్టి ఈ 100 క్యాన్సిల్. ఇక్కడ 1 అనేది వస్తుంది. 10 + 10 ఎంత అంటే 20 + 1 చేసినట్లయితే 21. అంటే ఓవరాల్గా ఆ షాప్ కీపర్కి ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ అనేది వస్తుందంటే 21% ప్రాఫిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ మ్యాన్స్ ఇన్కమ్ ఎట్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ లాటర్ ఆన్ ఇంక్రీజ్డ్ అగైన్ బై 30%. ఫైండ్ ద టోటల్ పర్సెంట్ ఇంక్రీజ్. సో ఈ క్వశ్చన్లో కూడా మనకి ఏమని చెప్తున్నారంటే ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయిందంట, సెకండ్ అగైన్ 30% ఇంక్రీజ్ అయిందంట. అయితే ఓవరాల్గా పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేది ఎంత అయింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాం. ఈ క్వశ్చన్ కూడా మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫామ్లో ఉపయోగించి చేసినట్లయితే సింపుల్గా వచ్చి ఇంక్రీజ్ అని చెప్తే ప్లస్ తీసుకోమని చెప్పా అన్నప్పుడు ఏమవుతుంది +20 అనేది అవుతుంది. నెక్స్ట్ అగైన్ ఇంక్రీజ్ అనేది జరుగుతుంది కాబట్టి ప్లస్ తీసుకుందాం. 30 ప్లస్ ఇంటూ ప్లస్ చేస్తే ప్లస్ అనేది వస్తుంది. 20 × 30 20 × 30 బై 100. అంటే ఇక్కడ 20 × 30 చేస్తే మనకి 600 అనేది వస్తుంది. 600 అనేది 100లో 6 టైమ్స్ క్యాన్సిల్. 20 + 30 50 అనేది వస్తుంది. +6 చేసినట్లయితే 56% ఇస్ ద ఓవరాల్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అతని యొక్క ఇన్కమ్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సోహాన్ డిక్రీజ్డ్ హీజ్ ఎక్స్పెన్సెస్ బై 25%. లేటర్ హీ డిక్రీజ్డ్ దెన్ ఫర్దర్ బై 10%. బై వాట్ పర్సంటేజ్ డిడ్ హీస్ ఎక్స్పెన్సెస్ డిక్రీజ్ ఆల్ టుగెదర్. సో ఈ క్వశ్చన్లో కూడా మనకి ఏమని చెప్తున్నాడంటే అతని యొక్క ఎక్స్పెన్సెస్ అనేటివి ఫస్ట్ 25% డిక్రీజ్ చేసుకున్నాడంట, నెక్స్ట్ 10% డిక్రీజ్ చేసుకున్నాడంట. ఓవరాల్గా అతని యొక్క ఎక్స్పెన్సెస్ అనేటివి ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ కూడా మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములాను ఉపయోగించి చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సింపుల్గా వచ్చింది. అది ఎలానో ఒకసారి చూద్దాం. సో డిక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి మైనస్ తీసుకుంటాం. 25% అంటున్నారు కాబట్టి -25. నెక్స్ట్ కూడా డిక్రీజ్ అని చెప్తున్నాడు. ఎంతంట 10% డిక్రీజ్ అంటే -10. మైనస్ ఇంటూ మైనస్ చేస్తే మనకి ప్లస్ అనేది వస్తుంది. 25 × 10 బై 100 చేసినట్లయితే సో ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి 2.5 అనేది వస్తుంది. ఇక్కడ ఇది పాజిటివ్ సింబల్. నెక్స్ట్ ఇక్కడ -25
-10 అంటే ఇక్కడ మొత్తం ఇది ఎంత అవుతుందంటే -35 ప్లస్ 2.5 అంటే ఇక్కడ ఓవరాల్గా ఏమవుతుందంటే 32.5% డిక్రీజ్ అనేది జరుగుతుంది. ఇక్కడ చివరిగా మనకి మైనస్ సింబల్ అనేది మిగులుతుంది కాబట్టి ఓవరాల్గా మనకి 32.5% దీన్ని సింప్లిఫై చేసినట్లయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ నెంబర్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 5% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 5%. వాట్ విల్ బి ద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? సో ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్తున్నానంటే ఒక నెంబర్ అనేది ఉంది, ఆ నెంబర్ అనేది ఫస్ట్ 5% డిక్రీజ్ అయిందంట, నెక్స్ట్ 5% ఇంక్రీజ్ అనేది జరిగిందంట. అయితే ఓవరాల్గా ఆ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయితే పర్సంటేజ్ రూపంలో ఎంత ఇంక్రీజ్ అయింది, డిగ్రీ అయితే పర్సంటేజ్ రూపంలో ఎంత డిక్రీజ్ అయింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ని కూడా మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములాని ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఎంత అయితే ఇంక్రీజ్ అయిందో అంతే డిక్రీజ్ అయినట్లయితే మనం ఏమని చెప్పుకున్నాం, x²/100 అనే ఫార్ములాని ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు అని చెప్పాం. దీని ముందు మైనస్ అనేది ఉంటుంది ఎందుకంటే డిక్రిమెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 5 అంటే 25 అనేది వస్తుంది బై 100 చేసినట్లయితే. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 0.25 అనేది వస్తుంది ఎందుకంటే డినామినేటర్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 2 డిజిట్స్ డెసిమల్ పాయింట్ ప్లేస్ చేసినట్లయితే మనకి 0.25% అనేది డిక్రిమెంట్ అనేది జరుగుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ దెన్ ఇట్ ఈస్ డిక్రీజ్డ్ బై 10%, ఇట్స్ నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఈజ్. సో ఈ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ఒక నెంబర్ అనేది ఉంది, ఆ నెంబర్ అనేది 20% ఇంక్రీజ్ అయిందంట ఫస్ట్, నెక్స్ట్ 10% డిక్రీజ్ అనేది జరిగిందంట. ఓవరాల్గా ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? అయితే డిక్రీజ్ అయితే పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయితే పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ కూడా మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములాను ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు. ఇంక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి ప్లస్ అని తీసుకుంటాం, డిక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి మైనస్ అనేది తీసుకుంటాం. ప్లస్ ఇంటూ మైనస్ చేసినట్లయితే మైనస్ అనేది వస్తుంది, 20 × 10 చేసినట్లయితే బై 100. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 2 అనేది వస్తుంది. +20 -10 అన్నప్పుడు ఎంత వస్తుందంటే +10 అనేది వస్తుంది. +10 ఇక్కడ -2 ఇది అన్నప్పుడు ఓవరాల్గా దీన్ని సింప్లిఫై చేస్తే +8 అనేది వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది, ప్లస్ సింబల్ వచ్చింది కాబట్టి ఓవరాల్గా 8% ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద ప్రైజ్ ఆఫ్ ఏ బుక్ వాస్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 25% అండ్ దెన్ రెడ్యూస్డ్ బై 20%. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ప్రైస్? సో ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్తున్నారంటే ఒక బుక్ యొక్క ప్రైస్ అనేది ఫస్ట్ 25% ఇంక్రీజ్ అవుతుందంట, ఆ తర్వాత నెక్స్ట్ 20% అనేది డిక్రీజ్ అనేది జరుగుతుందంట. ఓవరాల్గా పర్సంటేజ్ రూపంలో చేంజ్ అనేది ఎంత వస్తుంది అనేసి క్వశ్చన్. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్ని కూడా మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ అనే ఫార్ములాను ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు. ఇంక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి ప్లస్ తీసుకుంటాం, 25% అని చెప్తున్నారు కాబట్టి 25. నెక్స్ట్ డిక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి మైనస్ తీసుకుంటాం, 20 అని చెప్తున్నారు కాబట్టి 20 అనేది రాసుకున్నాం. ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మనకి మైనస్ అనేది వస్తుంది. 25 × 20 చేసినట్లయితే 25 × 20 చేసినట్లయితే బై 100. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే 100 అనేది 25లో 4 టైమ్స్ క్యాన్సిల్, 20 అనేది 4లో 5 టైమ్స్ క్యాన్సిల్, +25 ఇక్కడ -20 -5 అంటే ఈ వాల్యూ ఏమవుతుందంటే -25 అవుతుంది. +25 -25 క్యాన్సిలేషన్ జరిగితే 0 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవ్వలేదు డిక్రీజ్ అవ్వలేదు అంటే నో చేంజ్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద ప్రైజ్ ఆఫ్ రైస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 25 రూపీస్ పర్ కేజీ టు 30 రూపీస్ పర్ కేజీ. ద కన్సంప్షన్ షుడ్ బి రెడ్యూస్డ్ టు వాట్ పర్సంటేజ్ సో దట్ ద ఎక్స్పెండిచర్ రిమైన్స్ ద సేమ్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ప్రైస్ 25 రూపీస్ పర్ కేజీ ఉంది, అది కాస్త ఏమైందంటే 30 రూపీస్ అయిందంట. అయితే ఎక్స్పెండిచర్ అనేది సేమ్ అని చెప్తున్నారు, అయితే క్వాంటిటీ అనేది ఎంత తగ్గించుకోవాలి? ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు ప్రైస్ క్వాంటిటీ ఎలా వేరీ అవుతాయి అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లీ వేరీ అవుతాయి. ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే క్వాంటిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, ఒకవేళ ప్రైస్ అనేది డిక్రీజ్ అయితే క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ అదే కాన్సెప్ట్ ఉపయోగించి చేసినట్లయితే ఇనిషియల్గా ప్రైస్ అనేది ఎంత ఉందంటే 25 రూపీస్ ఉంది, అది కాస్త ఏమైందంటే 30 రూపీస్ అయింది. సో ఇక్కడ మనం దీన్ని రేషియో తీసుకున్నట్లయితే 5 టేబుల్తో ఇది 5 టైమ్స్, 5 టేబుల్తో ఇది 6 టైమ్స్, అంటే ప్రైస్ రేషియో ఎలా ఉందంటే 5:6 ఉంది. నెక్స్ట్ క్వాంటిటీ రేషియో ఎలా ఉంటుందని చెప్పా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లీ ఉంటుందని చెప్పా. ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు ప్రైస్ క్వాంటిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లీ వేరే అయితే అని చెప్పా. ప్రైస్ రేషియో 5:6 అయితే క్వాంటిటీ రేషియో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పా కాబట్టి 5:6 కాస్త ఏమవుతుందంటే 6:5 అనేది అవుతుంది. అయితే ఇక్కడ క్వాంటిటీ అనేది ఏమవుతుందంటే
ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి. అది పర్సంటేజ్ రూపంలో ఎంత తగ్గించుకోవాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇనిషియల్గా 6 పార్ట్స్ కన్జంప్షన్ చేసేవాళ్ళు ఇప్పుడు 5 పార్ట్స్ కన్జంప్షన్ చేస్తున్నారు. అంటే ఎన్ని పార్ట్స్ తగ్గించుకున్నారు? 1 పార్ట్ అనేది తగ్గించుకున్నారు. అంటే సింపుల్గా డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ రాసినట్లయితే డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్, డిఫరెన్స్ 1 పార్ట్ బై ఇనిషియల్ వాల్యూ ఎంత అంటే 6 ఇంటూ 100 చేసినట్లయితే సో ఇక్కడ 1/6 యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 16.66% అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వెన్ ద ప్రైస్ ఆఫ్ ఏ సైకిల్ డిక్రీజ్డ్ బై 20%, then number of selling of bicycles increased by 20%. What was the effect on a sale of the shop? సో ఈ క్వశ్చన్ కూడా మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములాని ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ 20% డిక్రీజ్ అని చెప్తున్నారు. డిక్రీజ్ అని చెప్పినప్పుడు మైనస్ తీసుకోమని చెప్పా. నెక్స్ట్ ఇంక్రీజ్ అని చెప్తున్నారు +20. మైనస్ ఇంటూ ప్లస్ చేసినట్లయితే మనకి మైనస్ అనేది వస్తుంది. 20 × 20/100, 20 × 20/100. సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇక్కడ ఎంత వస్తుందంటే 4 అనేది వస్తుంది. అంటే ఇది -4. అంటే ఇక్కడ +20 -20 క్యాన్సిల్. ఓవరాల్ ఏమైందంటే డిక్రీజ్ అనేది జరిగింది. కాబట్టి మైనస్ ఉంది కాబట్టి మైనస్ రిప్రజెంట్స్ డిక్రీజ్, 4% డిక్రీజ్ అనేది జరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎంతైతే ఇంక్రీజ్ అయిందో అంతే డిక్రీజ్ అయినట్లయితే సింపుల్గా ఏం చెప్పాం, x²/100 అవుతుంది. అదేవిధంగా ఆల్వేస్ డిక్రీజ్ అనేది జరుగుతుందని చెప్పాం. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 20 × 20/100 చేసినట్లయితే సేమ్, ఎందుకంటే ఇక్కడ +20 -20 క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి సో డైరెక్ట్గా ఈ వాల్యూ తీసేసుకున్నట్లయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సింపుల్గా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హౌ మెనీ % ఈస్ ద సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు 2 కాన్సిక్యూటివ్ డిస్కౌంట్స్ ఆర్ 12% అండ్ 5%. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేది సింగిల్ డిస్కౌంట్కి ఈక్వల్ అవ్వాలంటే అది ఎంత పర్సెంటేజ్ అయి ఉండాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ కూడా మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములాని ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ డిస్కౌంట్స్ అని చెప్తున్నారు కాబట్టి మైనస్ అనేది తీసుకోవాలి. డిస్కౌంట్ మీన్స్ తగ్గిస్తున్నాం కాబట్టి మైనస్ అనేది తీసుకోవాలి. అంటే -12 -5 మైనస్ ఇంటూ మైనస్ చేసినట్లయితే మనకి ప్లస్ అనేది వస్తుంది. 12 × 5/100. సో ఇక్కడ 12 × 5 చేస్తే మనకి 60 అనేది వస్తుంది. 0 0 క్యాన్సిల్. 6/10 చేస్తే మనకి 0.6 అనేది వస్తుంది. సో ఇక్కడ -12 -5 ఇక్కడ +0.6 కాబట్టి ఇది -17 +0.6. దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే మనకి 16.4% అనేది వస్తుంది. ఇక్కడ డిక్రిమెంట్ అనేది జరుగుతుంది కాబట్టి మైనస్ సింబల్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ టొమాటోస్ ఇంక్రీజ్ బై 25% per kg అండ్ సుధా వాంట్స్ టు స్పెండ్ ఓన్లీ 15% మోర్ ఆన్ ద టొమాటోస్, క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ టొమాటోస్ గెట్ బై సుధా. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ప్రైస్ అనేది 25% ఇంక్రీజ్ అయిందంట. అయితే ప్రైస్ అనేది 25% ఇంక్రీజ్ అయినప్పుడు మన యొక్క ఎక్స్పెండిచర్ ఖర్చు కూడా 25% అనేది ఇంక్రీజ్ చేసుకుంటే అంతకుముందు ఎంతైతే క్వాంటిటీ వస్తుందో ఇప్పుడు అంత క్వాంటిటీ అనేది ఇస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రైస్ 25% ఇంక్రీజ్ అయితే వీళ్ళ యొక్క ఖర్చు 15% మాత్రమే పెంచుతున్నారంట. అయితే ఇప్పుడు క్వాంటిటీ రూపంలో ఎంత పర్సంటేజ్ అనేది తగ్గుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే పర్ కేజీ టమాటోస్ వచ్చేసి 100 రూపీస్ అని అనుకున్నట్లయితే ఇప్పుడు ఏమవుతుందంటే 25% ఇంక్రీజ్ అయింది అన్నప్పుడు ఎంత అవుతుంది, 125 రూపీస్ అవుతుంది. అయితే 125 రూపీస్ అయినప్పుడు మనం 125 రూపీస్ ఇస్తే వాళ్ళు పర్ కేజీ ఇస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 15% మాత్రమే పెంచుతున్నారు. అంటే 15% క్యాలిక్యులేట్ చేసినట్లయితే 100 మీద మనకి 15 అనేది వస్తుంది. యాడ్ చేసినట్లయితే 115 అనేది వస్తుంది. అంటే పర్ కేజీ పెరిగిన తర్వాత 125 రూపీస్ అంట. కానీ మనం ఎంత పెంచుతున్నాం, 15% పెంచుతున్నాం. 125 రూపీస్ ఇస్తే పర్ కేజీ అనేది ఇస్తారు. కానీ మనం ఎంత మనీ ఇస్తున్నాం అంటే 115 రూపీసే ఇస్తున్నాం అన్నప్పుడు మనకి తగ్గించిస్తారు. అది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సెంటేజ్ తగ్గిస్తారు క్వాంటిటీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాం. సింపుల్గా ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 10 అనేది డిఫరెన్స్ వస్తుంది. అంటే మనం 10 రూపీస్ తగ్గించి ఇస్తున్నాం. దేని మీద తగ్గిస్తున్నాం అంటే 125 రూపీస్ మీద తగ్గిస్తున్నాం. అంటే 10 అనేది 125లో ఎంత శాతమో మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఏదైనా ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో చేంజ్ చేయాలంటే ఇంటూ 100 తోటి మల్టిప్లై చేయమని చెప్పాం. 100 అనేది 25 టేబుల్ తోటి మనకి 4 టైమ్స్ క్యాన్సిల్. 125 అనేది 25 టేబుల్ తోటి 5 టైమ్స్ క్యాన్సిల్. 10 అనేది 5 టేబుల్తో 2 టైమ్స్ క్యాన్సిల్. 2 × 4 చేసినట్లయితే మనకి 8 అనేది వస్తుంది. అంటే 8% అనేది క్వాంటిటీ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్ని మనం సాల్వ్ చేస్తాం.